ఈ మధ్యన మగాళ్ళని హత్యలు చేయించే భార్యలు చివరికి భార్య వేధింపులు వాడలేక చనిపోతున్న మగవాళ్ళ సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య వేధింపులు భరించలేక 2 నెలల కిందట ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకి అతుల్ సుభాష్ తరహాలోనే ఆగ్రాలో మరో బలవన్మరణం కేసు తాజాగా నమోదైంది. ముంబైలోని ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న ఆగ్రావాసి మానవ్ శర్మ 30 ఏళ్ళు తన మరణానికి భార్య నిఖితా శర్మ కారణమని పేర్కొంటూ ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు మానవ్ రికార్డు చేసిన వీడియో 2 రోజుల తర్వాత వెలుగు చూడటంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. వీడియోలో తల్లిదండ్రులు క్షమాపణ కోరిన మానవ్ దయచేసి మగాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్ళు కూడా గుర్తించి వారి కోసం ఎవరైనా మాట్లాడండి, మగాళ్ళు ఒంటరైపోతున్నారని సమాజాన్ని కోరాడు. తన భార్యకు మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు చెప్పాడు. గతేడాది జనవరిలో మానవ్ నిఖితల వివాహం జరిగింది. వీళ్ళిద్దరూ ఫిబ్రవరి 23న ఆగ్రాకు వచ్చారు. భార్యను ఆమె పుట్టింట్లో దిగబెట్టాడు. అక్కడ అతన్ని అవమానించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన మానవ్ మరుసటి రోజు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మానవ్ రికార్డు చేసిన వీడియోని అతడి చెల్లెలు ఆలస్యంగా చూసింది. ఈ వీడియో ఆధారంగా మృతుని తండ్రి నరేంద్ర శర్మ గురువారం పోలీసులు ఫిర్యాదు చేశారు. మానవ ఆరోపణలు ఖండిస్తూ నిఖిత మరో వీడియో విడుదల చేశారు. అతను తనను తిట్టేవాడని, తాగినప్పుడు అదుపు తప్పి ప్రవర్తించేవాడని చెప్పుకొచ్చారు.